మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శని సంచారం సాధారణ సంచారం కంటే వక్రగతిలో తిరోగమనం జరగబోతుందట అతి కొద్ది రోజుల్లో. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శనిని సాధారణంగానే మనం అనుకుంటుంటాం శని ఇలా మనల్ని వెంటాడుతోందని. మరి ఇలా వక్రగతి ద్వారా తిరగడం, సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మనంతా కూడా చూడవచ్చు. అయితే శని వక్రగతి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పరిహారం అన్ని కూడా తెలియజేస్తా అంటున్నారు. మాట్లాడతాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, సాధారణ సంచారం చేస్తేనే ఇలా శని గ్రహాన్ని మనం అనుకుంటూ ఉంటాం, శని దేవుణ్ణి. ఏంటి గురువు గారు మరి వక్రగతి అంటున్నారు, దీనివల్ల ఏమైనా అశుభ ఫలితాలు ఎక్కువగా చూడవలసి వస్తుందా? అసలు ఈ బజ్ అయితే బాగా నడుస్తుంది, శని గ్రహం పురోగతి అంటున్నారు. ఏంటి ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అదంతా కూడా ఒకసారి వివరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఓం గం గణపతయే నమః. నమస్తే మంజ సంజనాయ శనిచ్చరాయ ప్రసాదం కురు దేవేశ జైనశ్య నమో నమః. ముందుగా మనకి శనికి నమస్కారం చేసుకున్నామండి. శని అంటే స్లో అని మీనింగ్ అండి. స్లో అని మీనింగ్ అనమాట సంస్కృతంలో. శని అంటే దానికి మీనింగ్ స్లోగా ఉండడం. శని చర అంటే స్లోగా మూవ్ అయ్యే వాళ్ళని శనిచ్చరుడు అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో మనుషుల మీద అంతా స్లో అయిపోతారు అనమాట. అందుకని అప్పటిదాకా 10 hours కష్టపడి 10 rupees సంపాదించుకుంటే స్లో అవటం వల్ల 15 hours కష్టపడినా 8 rupees వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో స్లోగా ఉంటుంది కాబట్టి దూకుడు అంతా పోయి నిదానం అవుతుంది కాబట్టి పనులు ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అవుతుంది, ఎందుకు ప్రతిదీ డిలే, పేమెంట్ డిలే, ఓకే, తర్వాత హెల్త్ తొందరగా తగ్గదు, అది కూడా డిలే, అట్లా ప్రతిదీ ఇలా దీర్ఘంగా నిరాటకంగా సాగుతూ ఉంటుంది కాబట్టి శనిచ్చర అంటారనమాట. అలాంటి శనిచ్చరని మనకి ప్రసాదం కురు దేనశ్య అంటారనమాట. మాకు మంచి కోరికలు ఇవ్వండి, ఓకే, ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి మనం శని భగవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దామండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్లానెట్స్ క్లాక్ వై డైరెక్షన్ రుచి మార్గం అని చెప్తుంటాం, రైట్ మార్గంలో వెళ్తూ ఉంటాయి అనమాట. తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లానెట్స్ రివర్స్, రెట్రోగేట్ అని ఇంగ్లీష్ లో అంటారు, వక్రగతి అని చెప్పేసి సంస్కృతంలో అంటారు అనమాట. అంటే గ్రహాలు ఎనికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే రివర్స్ గేర్ లో కారు వెళ్తూ ఉంది. సాధారణంగా గురుగారు ఇప్పటి వరకు క్లాక్ వైజ్ తిరిగారు, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ జూలై మంత్ 27th నుంచి December 11th వరకు 4.5 months మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే టోటల్ గా శని 900 రోజులు ఉంటారండి ఒక్కొక్క రాశిలో. చాలా లాంగెస్ట్ పీరియడ్, అంటే 2.5 సంవత్సరం ఒక్క రాశిలోనే శని ఉంటారనమాట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఆయన స్లోగా ఉంటారనమాట. మూన్ 2.5 days షిఫ్ట్ అయిపోతారు, కానీ శనిగ్రహం 2.5 సంవత్సరం పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న ఎందుకు చెప్పుకుంటా ఉంటేనండి, వాళ్ళు చాలా స్లోగా అదే రాశిలో నిదానంగా 900 days శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి పడుతుంది. అదే చంద్రుడు 2.5 days. చూడండి ఎంత ఫాస్ట్ డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సపోజ్ మనకు ప్రతికూలమైన పొజిషన్ లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 days లో మూడ్ మారిపోతుంది. ఈ రోజు ఫైట్ చేసుకున్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ శని అలా కాదు. ఆ శని టైంలో ఫైటింగ్ అనుకోండి, అది 1 year 2 years 3 years, అది ఇంకా 7-5 years. కొంతమంది అనుకుంటారు కదా మేము ఎప్పుడు పలుకోము, పుట్టింటికి మేము ఎప్పుడు పోము, వాళ్ళకి నాకు ఫైటింగ్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంటుంది. శని వల్ల కనుక ఇలాంటి జరిగితే కొంతమంది డైవర్స్ కేసులు ఇమ్మీడియట్లీ టక్కన అయిపోతాయి. కొంతమంది 2 years 3 years 4 years 5 years ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. శని యొక్క ప్రభావంతో ఉండటం వల్ల ఇలా లేట్గా అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో కూడా శని గ్రహం ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనకి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్ గా కొంటాం అమ్మటం మధ్యలో మనకి ప్రాఫిట్ కొంత తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రారు, శని అనుగ్రహం లేనట్టు స్లోగా అవుతుంది అనమాట. ఆ వారం మనకి బయట అన్ని అప్పులు పెరిగిపోతుంటాయి కదండి, రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. ఆయన ఏమో స్లోగా అప్పుడొక కస్టమర్ వస్తుంటే అలాంటి కస్టమర్స్ వస్తూ పాటు ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఏళ్ళు నడిచే టైంలో ఈ బిజినెస్ లో అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉంటారు. వివాహ సందర్భంలో గురుగారు మరి శని యొక్క ప్రభావం అంటే జనరల్ గా మనకి 22, 24, 25 అనుకోండి, వీళ్ళకి 31, 32, 33, 34 10 years పెరిగిపోతుంది స్పాన్. లేట్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ అది పోదనమాట. అలా రకరకాలుగా ఎక్కడైనా సరే శని అంటే
లేట్ అవుతుందని దాని మీనింగ్ అండి. బట్ ఇదంతా సాధారణ సంచారం వల్లే అంటారా? అదంతా సహజంగా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితులను మనం చెప్పుకోవచ్చండి. మరి జనరల్గా మరి ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ లేదంటే ఫస్ట్ శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకి వర్క్ సరిగా జరిగి దానికి రిజల్ట్ రావాలి అంటే శని యొక్క ప్రభావం మన మీద ఉండాలన్నమాట. శని Okay, చక్కగా ఉంటే ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న విధంగా అవుతుంటుంది. శని సరిగా లేకపోతే అనుకున్న పని అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే గురుగారు. రెండోది శని వచ్చేటప్పుడు డిసిప్లైన్. కొంతమంది బై బర్త్ చాలా హైలీ డిసిప్లైన్లో ఉంటారు. చూడండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మార్నింగ్ లేగటం, యోగా చేయటం, పాత్రలో ఉన్నప్పుడు హైలీ డిసిప్లైన్గా ఉంటూ ఉంటారనమాట. వర్క్ కూడా చాలా డిసిప్లైన్గా చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఇండిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు సరిగా ఎంటర్టైన్ చేసి సరిగా రిజల్ట్ కూడా రాదు. అలానే శని వచ్చేటప్పటికి లేట్ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. శని ఇంకొకటి ముఖ్యమైనట ఆయుర్దాయం. అంటే శని గనుక చక్కగా ఉంటే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8th హౌస్లో శని కనుక ఉంటే వాళ్ళకి 80+ ఇయర్స్ 90 ఇయర్స్ బతుకుతూ ఉంటారు అనమాట. అలానే శని వచ్చేటప్పటికి మనకి శ్రమకు తగిన రిజల్ట్. నెక్స్ట్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. కొంతమందికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆ యొక్క మంత్ర సిద్ధి మనకు వచ్చేసి ఆ సిద్ధిని మళ్ళా మనం ఉపయోగించుకోవటానికి కావాల్సిన శక్తి కూడా శని నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా శని కనుక చక్కగా వచ్చే స్థానంలో ఉంటే వాళ్ళు ఎలాంటి పదవినైనా పొందుతూ ఉంటారు. ఎలాంటి హ్యూజ్ ఆర్మీని నడిపిస్తూ ఉంటారు, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ కారు వాడుతూ ఉంటారు అనమాట. శని చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. హ్యూజ్ మాస్ టీమ్ ఉండాలన్నమాట. ఎక్కడైనా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నా, కాల్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నా, ఈ పొలిటీషియన్కి కింద మాస్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మాస్ ఎక్కడున్నా కానీ ఇదంతా కూడా శని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అవునా గురుగారు, శని వల్ల ఇన్ని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు వక్రగతి అంటున్నారు. వక్రగతి వల్ల శుభ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రజలంతా కూడా అశుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా చెడే అంటారా? ఎలా అంటారు గురుగారు? అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉందండి. 12 రాశుల వారికి ఇక ముందు మనం ప్రతి రాశి వైజ్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటాం ముందుకెళ్దాం. గురుగారు, చిట్ట చివరి రాశి శని వక్రగతి అంటున్నారు. మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మీన రాశి వాళ్ళకి వచ్చే 4.5 months చాలా డిఫరెంట్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. పర్టికులర్గా వీళ్ళకి ఇప్పుడు ఏదైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎలాంటి డెసిషన్ లేకుండా, ఇండెసిషన్ అంటారు కదండి, మతి భ్రంశం. వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏం చేస్తే ఏమవుతుందో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటారండి చాలా ఎక్కువ మంది. ఇండియాలో ఉంటే బాగుంటుందా, అమెరికాలో ఉంటే బాగుంటుందా, ఈ అమ్మాయిని అసలు పెళ్లి చేసుకుందామా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందామా వద్దా, అసలు నాకు బిజినెస్ పెట్టాలా వద్దా, పెడితే ఎక్కడ వెళ్ళాల్సి వస్తుంది, ఏమవుతుందో అర్థం కాదు. ఇలా మొత్తానికి ఫుల్ లాక్ అయిపోయి ఉన్నారు వీళ్ళు. కానీ ఈ 4.5 months వాళ్ళకి రిలీఫ్ వస్తుందండి. మైండ్ క్లారిటీ వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది అని కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళకి రోగహార్తి అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా ఉంటే రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏమవుతుందంటే వీళ్ళకి బంధు వైరం అని కూడా ఉంటారు. బంధువులతో గొడవలు పడే అవకాశం ఉంటే ఎవరికైనా ఉంటే వాటి నుంచి ఫ్రీ వస్తుంది. తేజోహాని, ఇప్పటివరకు వీళ్ళ ముఖంలో కాంతి లేకుండా విహీనంగా ఉంటే వాళ్ళల్లో ఒక తేజస్సు, గ్లోరియస్ అది వస్తుందని చెప్పుకోవాలి. ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా మనఃపీడ, మనసులో ఎప్పటిదాకా బాగా విపరీతంగా టెన్షన్ పడుతూ ఉంటే ఈ 45 days వీళ్ళకి గ్యాప్ వస్తుంది. సో ఫస్ట్ హౌస్కి వెళ్ళిపోతారనమాట. అంటే చాలా విషయాల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తర్వాత ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా 12th house ఎక్కువగా స్ట్రైక్ అయి ఉంటుంది కాబట్టి అండి ఖర్చులు ఉంటాయి విపరీతంగా ఖర్చులు, లగ్జరీ ఐటమ్స్ కొనే ఖర్చులు, దూర ప్రాంతాలు తిరిగే ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. కానీ బట్ ఇందాక చెప్పుకునే విధంగా చాలా విషయాలు బాగుంటుంది. బట్ ఒక 45 ఈ 4.5 months వీళ్ళకి ఒక గ్యాప్ రిలీఫ్ వస్తుందండి. ఈ టైంలో వీళ్ళు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువగా ఫోకస్ చేసుకొని కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉంటే బెటర్గా ఉంటుందండి. అంటే మోస్ట్ వరస్ట్ టైం అయితే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి అయిపోయిందండి. మోస్ట్ వరస్ట్ టైం అనేది ఇలా లైఫ్లో అయిపోయింది. కానీ బెస్ట్ టైంకి రావాలి కదా, అది ఆ మూడ్లో ఉన్నారు. అంటే వీళ్ళు ఏమన్నారు, ఇటు వరస్ట్ టైం అయిపోయి ఇటు బెస్ట్ టైం స్టార్ట్ అయ్యే సంధి ఆ మధ్యలో ఉన్నారు ఈ 4.5 months. శని వక్రగతి 4.5 months ఇది కరెక్ట్ గా వీళ్ళకి ఏమంటారు, సెంటర్ పాయింట్ అని చెప్పుకోవాలన్నమాట. ఏం చేయాలంటారు, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలా? వీళ్ళకి ఏంటంటేనండి ఫస్ట్ చేంజ్ ని యాక్సెప్ట్ చేయాలండి. ఓకే గురువు గారు, వెన్ సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ గుడ్, వదిలేసేయండి అంతే. సో మనం ఈ రోజుల్లో ఈ ఇబ్బందులు పడడానికి కారణం ఏదైనా ఉందంటే ప్రీవియస్లో ఉన్న రిలేషన్షిప్స్, ప్రీవియస్లో మనం చేసిన వాటి వల్ల ఇప్పుడు ఈ ఇబ్బందుల్లో ఉన్నాం కదా, వాటిని గమనించాలి. ఫస్ట్ గమనించుకొని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అందుకని చెప్పేసి పరిహారాలు చక్కగా మనం చెప్పుకునే పరిహారాలు చేసుకుంటేనే వీళ్ళకి వచ్చేటప్పటికి, అంటే వీళ్ళల్లో ఉన్న చేంజ్ ఏదైతే వస్తూ ఉంటుందో
ఇంతకుముందు వాళ్ళని ఫోర్స్ఫుల్గా నెగటివ్ చేంజ్ వచ్చేసి ఇక్కడ పడిపోయారు. బట్ ఇప్పుడు రాబోయే చేంజ్ వీళ్ళకి నెక్స్ట్ లైఫ్కి ముందుకు పెడుతూ ఉందన్నమాట. సో ఏదైనా ప్రమోషన్స్ వచ్చినా తీసుకోవటం, లేదంటే ఎక్కడైనా జాబ్లో ప్రాబ్లం వచ్చినా జాబ్ను వదిలేసి ముందుకు వెళ్ళిపోవటం, ఇలా ఏదైనా కనుక ఒక చేంజ్ వస్తూ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకుని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందండి. తప్పకుండా గురుగారు. శని వక్రగతి అంటున్నారు, మరి క్లమ్జీ మైండ్ తో ఉంటారంటున్నారు. ఉద్యోగ పరంగా కూడా ఆలోచిస్తున్నారు చాలా మంది, ఉండాలా ఉండదా, టెన్షన్స్ వరీస్ ఉన్నాయి. ఏమంటారు గురుగారు ఉద్యోగ పరంగా? ఉద్యోగంలో చాలా అన్సర్టనిటీ ఉంటుందండి, ఉండాలా వద్దా, ఉంటామా పోతామా అన్నట్లు. బట్ నేనేం చెప్తాను, డెసిషన్ అనేది బాగా బోల్డ్గా తీసుకోవటం నేర్చుకోవాలి. బోల్డ్గా తీసుకోవటం, బట్ ఏదున్నా కానీ ఫ్యూచర్లో అంతా బాగుంటుంది. ఇప్పుడున్న ఈ 4.5 months అనేది మీ లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేసేది కాదు. ఇట్స్ అ టెంపరీ పీరియడ్. అందుకని చెప్పి దీన్ని అర్థం చేసుకొని కొంచెం కూల్గా ఉండేసి లెట్ ఇట్ గో, వచ్చేది రానివ్వండి, పోయేది పోనివ్వండి అని స్ట్రాంగ్గా పట్టుకొని ఉండటం చాలా చాలా ముఖ్యం. బట్ ఖచ్చితంగా అయితే చేంజ్ ఉంటుంది. ఈ చేంజ్ కూడా వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందని గమనించుకోవాలి. ఓకే గురుగారు. రిలేషన్స్ పరంగా ఏం చేయమంటారు గురుగారు? ఎలా అంటారు? అనవసరమైన రిలేషన్షిప్స్ అన్ని బ్రేక్ అయి వెళ్ళిపోతాయండి, లైఫ్లో ఉండవు. సో వీళ్ళకి అనవసరమైనది ఏది అన్నీ ఉండవండి, వెళ్ళిపోతాయి. వీళ్ళు మంచిది అనుకుంటారు కాకపోతే, ఏదో అంటారు తాను వచ్చిందే రంభ అన్నట్లు, నాకు నచ్చింది ఉండాలి ఉండాలి నీళ్ళే పట్టుకుంటారు. ఎదుటి వాళ్ళు వద్దనుకుంటే వీళ్ళు ఉండాలనుకుంటారు. అలాంటి రిలేషన్షిప్స్ ఎందుకు చెప్పండి. అందుకని చెప్పేసి మనకి ఉపయోగం ఉంటుంది అనే భ్రమలో ఉండేసి పట్టుకోవద్దు. సంథింగ్ ఈజ్ గోయింగ్, లెట్ దెమ్ గో ఇట్. ఇంకంతే. అది జాబ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి. అవి మీకు ఈ టైంలో ఇబ్బంది పడే చేంజెస్, కానీ అవన్నీ వేస్ట్ చేంజెస్. వేస్ట్ వాటి వల్ల మీకు ఉపయోగం లేదని మొత్తం వదిలిచ్చేసేసేయండి. ఇంకా కోర్టు వ్యవహారాల్లో ఎలాంటి మార్పు అంటారు గురుగారు? కోర్టు వ్యవహారాల్లో వీళ్ళకి చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఆ చేంజ్ కూడాను పెద్ద ఉపయోగం లేని చేంజ్ అయితే ఉంటుంది, అంత తొందరగా తేలదు. కాకపోతే చేంజ్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకోమంటారు కూడా అలా తీసేసుకోమంటారా, ఎలా అంటారు? చేంజ్ ఏది వస్తే అదండి యాక్సెప్ట్. బట్ నాకు తెలిసి అంత పాజిటివ్ గా ఏది ఉండదండి, చాలా టఫ్ గానే ఉంటుంది. కాకపోతే ఆ కేసులో మొత్తం ఒకసారి రివ్యూ చేసుకొని ఎంత షార్ట్ గా బయటపడాలనేది ఆలోచించుకుంటే బెటర్. ఆ డైరెక్షన్ మార్చుకుంటే చాలా బెటర్. ఎందుకంటే వక్రగతి అంటే వక్రం కదండి. ఆలోచించుకొని బెటర్ గా వెళ్ళేది ఏదైనా ఉందా, అవకాశం ఉందా అని బెటర్ గా ఎఫర్ట్ పెట్టడం, బెటర్ గా ప్లాన్ చేయటం. వీళ్ళకంతా ప్లానింగ్ లెవెల్, అండర్స్టాండింగ్, గ్రౌండ్ వర్క్ లెవెల్లోనే ఉంటుందండి వీళ్ళకి ఏది కూడాను. ఎందుకంటే వీళ్ళకి ఏలినాడ్స్ చాలా తీవ్రంగా ఉండటం తోటి చేంజెస్ ఉంటుంది, కానీ సొల్యూషన్ అంత తొందరగా వీళ్ళకి దొరకదు. అందుకని చెప్పేసి రిస్కీగా ఉండటం, రిస్కీగా ఉన్న పరిచయాలు, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయటం, ఇవన్నీ చేయకుండా ఉండాలి. మొన్న ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, ఏమంటే అప్పుడెప్పుడు మీ దగ్గర జాతకం చూపించుకున్నాను, ఖచ్చితంగా నేను ఏలినాడ్స్ని ఎవరికి కొత్త బిజినెస్లు పెట్టమని చెప్పని ఎట్టి పరిస్థితుల్లో నా ప్రతి వీడియోలో ఉంటుంది. అది ఫండమెంటల్ రూల్. నడుస్తుంటే బిజినెస్ మీరు బిజినెస్ పెట్టమన్నారా అండి, నేను పెట్టాను, బిజినెస్ అంతా లాస్ వచ్చిందండి, మీ ప్రిడిక్షన్ రాంగ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టేసిన ఒకసారి. ఏంటి అసలు ఇలా జరిగింది, ఏంటి నాకు ఉంటుంది కదండి, అసలు ఎందుకు జరిగింది కూడా చూసుకోవాలి కదా. మీరు అందరు మంచి కొడతారు, బట్ అలా అయ్యేసరికి కొంచెం ఇబ్బంది. వాళ్ళు ఏ వీడియో ఎక్కడ చూస్తారో ఏంటో నేను చూడాలి కదా. చూస్తే ఏ నక్షత్రం ఏంటంటే కుంభరాశి అని చెప్పారు. అమ్మ కుంభరాశి వాళ్ళకి ఏంటండి అని అడిగితే మెసేజ్ శతభిష నక్షత్రం ఏదో చెప్పారు. ఇది ఏలినాడు శని ఉంది కదమ్మా, ఇవన్నీ ఎందుకు చేస్తావు అంటే ఇంకా ఆన్సర్ లేదు దానికి. అందుకని చెప్పేసి మెసేజ్ పెట్టాను. మళ్ళీ నా వీడియోలు, పాత వీడియోలు ప్రతి దాంట్లో చూడండి, లాస్ట్ 3 years వీడియోలు చూడండి కుంభరాశి గురించి నేను చెప్పినవి. ఎప్పుడైనా కానీ ఇలాంటి అంటే ఉన్న బిజినెస్లు చేసుకోవచ్చు, కొత్త బిజినెస్లు, కొత్త పరిచయాలు, కొత్తవి రిస్కీగా ఉన్నాయి చేయకూడదు అనమాట. వీళ్ళని ఎవరినో నమ్ముకొని ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకు సపోర్ట్ చేయటం మానేశారని నాకు తర్వాత అర్థమైంది. ఇంకా తర్వాత వాళ్ళకి రెస్పాన్స్ లేదనమాట. అందుకని చెప్పేసి 1కి 10 సార్లు నేను చెప్తాను, శని ప్రభావంతో ఉన్న వాళ్ళకి స్పీడ్గా రిజల్ట్ రాదు. రాహు ఉన్న వాళ్ళు ఈజీగా వీళ్ళన్నా మోసం చేస్తారు, వీళ్ళని వేరే వాళ్ళన్నా మోసం చేస్తారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతర్దశలో వచ్చినప్పుడు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవటం ఇంకా 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 చాలా ఇంపార్టెంట్. ఈ థంబ్నెయిల్స్ చూసి ఇది కాదు, వినండి కరెక్ట్గా. నేను థంబ్నెయిల్ అనేది అవుట్ ఆఫ్ మన హ్యాండ్ కదండి, ఎవరైనా ఎట్లయినా పెడతా ఉంటారు. మన SEO టీము వాళ్ళకు ఉండే ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. బట్ యూజువల్గా నేను నా కంటెంట్ చూడండి. బట్ దానికి అనుగుణంగా లేదు అనుకుంటే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను, ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారనేది యాక్సెప్ట్ చేయాలి. బట్ టఫెస్ట్ ప్రాబ్లం అంతా పోయింది. ఈ వచ్చే 4.5 months వీళ్ళని రీచెక్ చేసుకోవడానికి, రీఇన్వెంట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ టైం. ఏదైనా కనుక మీకు అనుకూలంగా ఉంటే దట్ ఈస్ గుడ్, అనుకూలంగా లేకపోయినా అది ఇంకా గుడ్. ఎందుకంటే అది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది, ఇంకొన్నది కూడా. దేవుడు అనేది లేయర్ బై లేయర్ తీసేస్తూ ఉంటాడు. ఫైనల్ గా కర్మఫలం ఏంటి గురుగారు మీనరాశి వారికి? ఎలాంటి శని అంటున్నారు, వక్రగతి ఏంటి?
వీళ్ళు కర్మ ఫలితం గురించి ఆలోచించకూడదండి. భగవద్గీతలో శ్లోకం చెప్పినట్లుగా కర్మవాది కారస్తే అని చెప్పేసి అంటాం, కర్మణ్యవాది కారస్తే అని చెప్పేసి మా కథ ఫలాచేను అని చెప్పేసి భగవద్గీతలో చెప్తారు కదా. ఈశ్వర ప్రాణిదాన అంటారు యోగాలో. ప్రతిదాన్ని మనం ఈశ్వరుడికి సమర్పించుకోవాలి. నువ్వు చేసే ప్రతి పని దేవుడికి ఇచ్చేసి దేవుడి పని అయినప్పుడు ఇంకా అందులో లాభం ఏంటి, నష్టం ఏంటి? అలాంటి థాట్స్ ఇలా ఉండాలి. ఆ థాట్స్ మైండ్లో పెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అలాంటి మనస్తత్వంతో పని చేయాలండి మనం. అలాంటి వర్క్ చేస్తేనే మనం రేపు చనిపోతామని ఆ యాటిట్యూడ్లో మనకుండి పని చేస్తుంటే దాని పనికి లాంగ్ ఎక్కువ ఉంటుందంట, లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనం కరెక్ట్గా ఆలోచిస్తాం, ఓకే ఉన్న టైం తక్కువ, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అనవసరంగా ఆర్గ్యుమెంట్లు అవి ఇవి అవి పెట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది. శని వీళ్ళకి అలాంటి ఒక ఆలోచన మెసేజ్ని ఇస్తున్నారు, వీళ్ళు గమనించుకోవాలి. తప్పకుండా గురువుగారు, మరి ఇప్పటి వరకు అయితే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకున్నాము. శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అన్నారు. మరి అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి శని గ్రహానికి సంబంధించి? శనికి పరిహారాలు చాలా సింపుల్ అండి. ఫస్ట్ పరిహారం ఏం చెప్తామంటేనండి, 2 రకాల పరిహారాలు. ఒకటి మనకు సెల్ఫ్ రెమెడీస్, మన లెవెల్లో మనం చేసుకునేవి. కానీ సీరియస్గా మనకి ఏలినాటి శని, అష్టమ శని ఉండి ఒకే ఇంట్లో 2-3 శని బాధితులు ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరినంటే స్పెషల్ పూజలు చేయించుకోవడం చాలా అవసరం అనమాట, తీవ్రతను బట్టేసి. ఫస్ట్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే పూజలు ఏమంటే మనకి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం సాయంత్రం చక్కగా చదువుకోవాలి, చాలా సింపుల్ శ్లోకం. తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గురికి శనివారం వెళ్తూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది కామన్గా మన లెవెల్లో మనం చేసుకునేది. కొంతమంది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే 5 రాసుల వాళ్ళు, మన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా హై లెవెల్ ఇంపాక్ట్ ఉంది. అట్లానే ఇంట్లో 2-3 అష్టమ శనులు ఉన్నా, ఏలినాటి శని వాళ్ళు ఉన్నా కానీ సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు, ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అంటే ఏంటంటే, శనికి 18,000 జపాలు చేయించుకోవాలి, దానాలు చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. దీనితో పాటుకి శని పాశుపతాభిషేకం అంటారు, దీనిని శని తైలాభిషేకం అంటారు. శని తైలాభిషేకం మన చేత్తో మనం చేసుకునేది ఒకటి. రుద్రం తీసుకొని రుద్రంలో శనికి సంబంధించిన బీజ మంత్రం యాడ్ చేసుకుంటూ దీనిని శని పాశుపతాభిషేకం అంటూ ఉంటారు అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి వాళ్ళు చేసుకోలేరు, అవి బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ దగ్గర చక్కగా చేయించుకొని ఏమేమి జపము, దానము, హోమము, తర్వాత తైలాభిషేకం ఇవి చేయించుకొని వీలైతే దానికి తోడు ఇంకా ఏమైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని ఇంకా ఏదైనా గ్రహాలు ఉన్నా ఏదైనా ఉన్నా వాటిని కూడా చేయించుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇలా చేయటం వల్ల చాలా త్వరగా ఈ యొక్క శని ప్రభావం పోయేసి పరిస్థితి అంతా కంట్రోల్లో వచ్చేస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా గురుగారు దీనికి శని పాశుపతాభిషేకం? ఖచ్చితంగా అండి, ప్రతి శనివారం 2 కానీ 3 కానీ ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర. అందులో నువ్వు శనివారం వచ్చిందంటే ఎన్ఆర్ఐలో వాళ్ళు గ్యారంటీ చేయించుకుంటూ ఉంటారు, ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో శనికి సంబంధించి. వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని దీనితో పాటు ఇంకేమైనా ఉందో అవి కూడా కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4.5 months ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ అధిగమించాలని, వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చాలా చురుగ్గా ముందుకెళ్ళిపోయి అన్నీ సాధించుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.